హలో గైస్, చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఏదైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటే చెప్పమని. వాళ్ళ కోసం అదే విధంగా చూస్తున్న మీ అందరి కోసం అనమాట. జస్ట్ మొబైల్ ఆపరేట్ చేయడం వస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు. వెంటనే స్టార్ట్ చేయొచ్చు. నేను ఈ వీడియో చేసిన వెంటనే కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. నా పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్, చూపిస్తానమాట. వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఈ పార్ట్ టైం వర్క్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీషో రీసెల్లింగ్ అనమాట. ఇది చేయడానికి మీ దగ్గర మీషో యాప్, అదేవిధంగా ఫేస్బుక్ యాప్, ఈ 2 ఉంటే చాలన్నమాట. ప్రతిదీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనం మీషో అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఉంది మీషో అప్లికేషన్ నా మొబైల్లో. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జ్యువెలరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా టీ షర్ట్స్, వాచెస్, ఇలా ప్రతి ఒక్కటి శారీస్ అనేవి, కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనం చూస్ చేసుకోవాల్సింది రీసేల్ చేయాలంటే ఏంటంటే ఎక్కువ రేటింగ్ అనేది ఉండాలి. 4.3, 4.5 అలా ఉండాలి. ఎక్కువ రేటింగ్ ఉండాలి. ప్రైస్ మనకి తక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు 192 ఇక్కడ టీ కప్ అనేది ఉంది కదా, మగ్, ఇది 192 ఉంది. దీనికి మనకి 100 ప్రాఫిట్ వచ్చేలా చూసుకొని 292 అనేది పెట్టుకోవచ్చు. ఆ 100 రూపాయల ప్రాఫిట్ అనేది మనకే వస్తుంది అనమాట, రీసెల్లింగ్ పెట్టుకున్నది మార్జిన్ అమౌంట్ అనేది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇంకోటి మనకి 4.4 రేటింగ్ అయితే ఉందన్నమాట. బర్త్డే మగ్ అనేది. ఇది మనకి 170 ఉంది. మనకి 270 కానివ్వండి, 299 ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఎక్కువ రేటింగ్ తీసుకుంటే మనకి కస్టమర్స్ కూడా త్వరగా అయితే పర్చేజ్ చేసే ఆర్డర్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఇది విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఎవరైనా కస్టమర్స్ ఉంటే నాకు ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ పిక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. షేర్ దిస్ ప్రోడక్ట్ ఓన్లీ, ఇది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఫొటోస్ అని క్లిక్ చేయగానే మన గ్యాలరీలోకి ఈ ఫొటోస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే అనేది క్లిక్ చేశాను. కిందకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో పెట్టడానికి మార్కెట్ ప్లేస్లో పెట్టాలి మనం. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏ విధంగా కస్టమర్స్ని తెచ్చుకోవాలి అది చెప్తాను. అది మెయిన్ పాయింట్ అనమాట. క్లియర్గా అయితే చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ముందు చెప్పిన విధంగా. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీకు అప్ టు పర్ డేకి మీ అది మీ వర్క్ అనమాట. ఎంతవరకు చేసుకుంటారో, అది పార్ట్ టైం గానో ఫుల్ టైం గానో అది మీ ఇష్టం. 200 నుంచి 500 అలాగా పర్ డేకి 1000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నేను స్ట్రాటజీ అని చెప్తాను, అది ఫాలో ఇచ్చేస్తాము కనుక కంపల్సరీగా మీకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్బుక్కి వెళ్ళాలి. ఇంతవరకు మనకి మీషో యాప్ పని అయిపోయింది. నెక్స్ట్ ఫేస్బుక్కి వెళ్ళాలి అనమాట. నా మొబైల్లో ఫేస్బుక్ యాప్ ఇక్కడైతే ఉంది. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా, ఇక్కడ టాప్లో మార్కెట్ ప్లేస్. అదనమాట మనకి అవసరం. అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే మనం మార్కెట్ చేయాల్సింది. ఇక్కడ సెల్ అని ఉంది కదా ఆప్షన్, సెల్ టాప్లో ఈ సెల్ అనే బటన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అనేవి వస్తే మనం ఫస్ట్ ఆప్షన్ ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏ ఫొటోస్ అయితే సెల్ చేద్దాం అనుకుంటున్నామో, రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని ఇక్కడ యాడ్ చేయాలి. మనం కప్పు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. లెట్స్ సీ. నా గ్యాలరీలో ఉన్నటువంటి మగ్ ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. ఇది ఇక్కడ ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ కింద మనకి కోడ్ అనేది ఉంది కదా, మీషోలో కోడ్, అది క్రాప్ చేయాలి. క్రాప్ చేస్తే అప్పుడు అది కస్టమర్స్కి విజిబుల్గా ఉండదు అనమాట. ఇంతవరకు ఈ పిక్ వరకు అయితే ఉంచాలి. ఇందులో అప్ టు 10 ఫొటోస్ వరకు మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఇది అప్లోడ్ చేసాం. నెక్స్ట్ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం, అది ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసరికి హ్యాపీ బర్త్డే గిఫ్ట్
ఫర్ సిస్టర్ ఇలా ఉంది కదా. సో ప్రింటెడ్ కాఫీ మగ్. సో ఇక్కడ వరకు అయితే ఉంచుదాం, మగ్ వరకు మన ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ అక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రైస్ చూస్తే మనకి ఇక్కడ 170 ఉంది. సో నాకైతే 100 ప్రాఫిట్ వస్తే చాలనుకుంటున్నాను. సో 270 కదా. సో 299 అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను. సో 120 అలా అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్కి ఎంత అయితే ఎక్కువ ఉందో అది మొత్తం మనకు వచ్చేస్తుంది. ఒరిజినల్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ పెట్టినా మనకి ఆ మిగిలింది మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. సో 299 పెట్టాను. సో నెక్స్ట్ న్యూ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం డిస్క్రిప్షన్. అక్కడ ఇది సేమ్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇంకా ఈ రిమైనింగ్ ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు. సో అక్కడ పబ్లిష్ అని ఉంది కదా కార్నర్లో, టాప్ కార్నర్లో. సో పబ్లిష్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇది మార్కెట్ ప్లేస్లోకి సో వెళ్ళిపోతుంది అనమాట. సో పబ్లిషింగ్ అని ఇక్కడ చూస్తుంది. వన్స్ పబ్లిష్ అయినాక గ్రీన్ మార్క్ అనేది పడుతుంది. సో ఇక్కడ యాక్టివ్ అనేది పడింది చూసారా. ఇప్పుడు కస్టమర్స్కి ఇది విజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి వేరే వాళ్ళే మనకి ఇక్కడ ఎలా అయితే చూస్తుందో మనవి కూడా వేరే వాళ్ళకి అలా చూస్తుంది అనమాట ఇక్కడ. సో వన్స్ మనం ఆర్డర్ అది అప్లోడ్ చేసిన తర్వాత కస్టమర్స్కి విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి మెసేజెస్ అనేవి ఇలా వస్తాయి అనమాట. హలో ఈజ్ దిస్ అవైలబుల్ అలా అడుగుతారనమాట. సో వాళ్ళు అడిగిన తర్వాత ఎస్ అవైలబుల్ అని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ అయినా చెప్పాలి మనం. సో ఆన్లైన్ పేమెంట్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. సో కస్టమర్ ట్రస్ట్ చేయాలంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలన్నమాట. సో ఇలా కొన్ని అయితే నేను పెట్టానమాట ప్రీవియస్. ఇలా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రాలేదు. కొంతమంది ఊరికే మెసేజ్ చేస్తారనమాట. సో మనకి ఊరిక ఎంత ప్రైస్ ఉంది అలా తెలుసుకోవడం కోసం. కొంతమంది రియల్గా తీసుకోవాలనుకునే వాళ్ళే. సో కొన్నాళ్ళు మీరు కన్సిస్టెన్సీగా చేస్తే తప్పకుండా మీకు కూడా ఆర్డర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎవరైనా మనకి డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఎలాగా ఆర్డర్ పెట్టాలనేది చెప్తాను ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా సో పేమెంట్ అనేది వస్తుందని చెప్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మనకి డీటెయిల్స్ అనేవి ఇచ్చారనుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారా అవి నేను చూపించలేను, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను చూపించడం అది కరెక్ట్ కాదు. సో కస్టమర్ మనకి ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సేమ్ పేజ్లోకి వచ్చి సో ఈ మగ్ దగ్గరికి అయితే మళ్ళీ నేను ఓపెన్ చేశాను విష్ లిస్ట్లో పెట్టుకున్నది. ఇక్కడ బై నౌ అనేది క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ సో బై నౌ ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తాం అన్నమాట. ఫ్రీ సైజ్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక కస్టమర్ డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అదైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ అనేది క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, పే ఆన్లైన్, క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో తర్వాత రీసెల్లింగ్ ద ఆర్డర్, ఇక్కడ డిఫాల్ట్గా మనకి సో ఇక్కడ నో అనేది ఉంటుంది. మనం ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం 299 అక్కడ పెట్టుకున్నాం కదా మార్కెట్ ప్లేస్లో, ఇక్కడ 299 అనేది ఇస్తాం. అప్పుడు మనకి మార్జిన్ 129 వస్తుంది. 170 ప్లస్ మనం పెట్టుకున్న మార్జిన్ అనమాట. సో ఇక్కడ ఎంతైతే మనం ఎక్స్ట్రా పెట్టామో ఈ 170 అనేది రియల్ ప్రోడక్ట్ పబ్లిష్ చేసిన వాళ్ళు ఈ మీషోలో వచ్చేసి ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ షాప్ వాళ్ళకి రిమైనింగ్ మార్జిన్ పెట్టిందంతా కూడా మనకే వస్తుంది. సో ఇక్కడ నేను 299 పెట్టాను కదా, సో ఈ 199 అనేది నాకు వస్తుంది అనమాట. సో ఇలా కంటిన్యూ క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ అనేది చేయగానే సో ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, సో ఈ ప్లేస్ ఆర్డర్ చేయగానే ఇది సో ప్లేస్ అయిపోతుంది. సో నేను మీకు చేసి చూస్తాను. ప్లేస్ ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనమాట. సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరి పేమెంట్ ఎలా వస్తుంది అనేది మీకు చూస్తాను. సో ఇక్కడ కార్నర్లో సో మ్యాన్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, సో అక్కడ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ ఉంది కదా, సో ఇక్కడ మీ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట, రీసెల్లింగ్ అమౌంట్ అనేది. సో ఇక్కడ నెక్స్ట్ పేమెంట్స్ అనే దాంట్లో వన్స్ మీరు ఆర్డర్స్ అనేవి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో పేమెంట్ పడిందా లేదా అని. సో ఇది గైస్ టుడే పార్ట్ టైం జాబ్ అప్డేట్ వచ్చేసరికి సో ఇది చాలామందికి స్టూడెంట్స్కి అండ్ పార్ట్ టైం వర్క్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ అందరికి కూడా షేర్ చేయండి. సో చాలా డెడికేటెడ్గా అయితే చేశాను అనమాట. అసలు ఇంతవరకు నేను హౌ టు ఎర్న్ అనేది నేను వీడియోను చేయలేదు. సో సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ బట్టి చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ ఇట్ గైస్. సో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
సో నా పేమెంట్ ప్రూఫ్ అనేది చూపిస్తాను కదా ఫ్రెండ్స్. సో ఇదనమాట మీషో నుంచి నేను ఎర్న్ చేసిన రీసెల్లింగ్ అమౌంట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇటు పక్క వచ్చేసరికి యూపీఐ ఐడి అనమాట. సో నేను ఇచ్చిన ఈ యూపీఐ ఐడి మై ట్రాన్సాక్షన్స్లో మనకు వచ్చిన అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. పేమెంట్ మోడ్ అనే దాంట్లో మనం ఎంటర్ చేసిన ఫోన్పే ఆర్ యూపీఐ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అవి అనేది చూస్తుంది అనమాట మనకి. సో ఇది గైస్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.